అందరికీ నమస్కారం. ఈరోజు కర్ణుడు అర్జునుడి యొక్క జన్మ గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా మనకి కుంతికి అర్జునుడు కర్ణుడు పుట్టారని తెలుసు. కానీ ఈ పుట్టడానికి ముందే వారి జన్మకి వేరొక కారణం ఉన్నది. ఆ విషయం పద్మపురాణంలో ప్రస్తావించబడినది. ఆ కారణం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా కథలోకి వెళ్దాం. బ్రహ్మ తన 4 ముఖాలతో ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల్ని, 5వ ముఖంతో వేదాంగాల్ని, ఇతిహాస పురాణాలని అధ్యయనం చేసేవాడు. ఆయన 5వ ముఖం ఎవరినీ లెక్క చేసేది కాదు. అందరినీ చులకనగా చూస్తూ అవహేళన చేసేది. దేవతలందరూ బ్రహ్మగారి 5వ ముఖం ద్వారా అవమానించబడిన వారే. ఒకనాడు వారంతా శంకరుడి వద్దకు వెళ్ళి స్తోత్రాలు చేశారు. సర్వేశ్వర, మహేశ్వర, నీకు నమస్కారం. ఓ పరబ్రహ్మ, సనాతన, నీకు నమస్కారం అని స్తుతించారు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు, సురులారా, మీరంతా ఎందుకు వచ్చారు? మీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు వారందరూ, దేవదేవ, బ్రహ్మదేవుడి 5వ తలతో మమ్మలందరినీ అపహాస్యం చేస్తున్నాడు. ఆ తల వెలుగుల ధాటికి మా తేజస్సులన్నీ తగ్గిపోతున్నాయి. రజోగుణంతో నిండిన ఆయన 5వ తలకి తగిన బుద్ధి చెప్పి మా అందరి వెలుగుల్ని తిరిగి ప్రకాశింపచెయ్యి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు బ్రహ్మ 5వ తలకి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని వెంటనే సత్యలోకానికి వెళ్ళాడు. ఆయనతో పాటు దేవతలు కూడా వెనకాలే అక్కడికి వచ్చారు. సత్యలోకానికి విచ్చేసిన శంకరుణ్ణి చూసి కూడా ఆయనని గర్వంతో ఏమాత్రమూ గౌరవించలేదు బ్రహ్మ. శంకరుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న బ్రహ్మ దగ్గరికి వచ్చి అతడి 5వ తలను చూస్తూ, ఆహా, నీ 5వ ముఖం ఎంతో తేజస్సుతో వెలిగిపోతోంది అని ఒక్కసారి గట్టిగా అట్టహాసం చేసి ఆ వెంటనే తన చిటికిన వేలి గోరుతో ఆ బ్రహ్మ 5వ తలని తెంచేశాడు. తెగిన బ్రహ్మ తల శంకరుడి చేతికి అంటుకుంది. ఆ తలని పట్టుకుని శివుడు ఆనందంతో నృత్యం చేశాడు. అలా బ్రహ్మగర్వాన్ని అణిచివేసిన శివుణ్ణి చూసి దేవతలంతా ఎంతో ఘనంగా ఆయనని స్తుతించారు. శంకరుడు బ్రహ్మతలను ఖండించేసరికి బ్రహ్మకి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. దానితో నుదుటి మీద చెమట పట్టింది. ఆయన ఆ చెమటని తీసి ఒక్కసారి కోపంగా నేలపై విసిరి కొట్టాడు. నేలపై పడిన వెంటనే ఆ చెమట నుంచి విల్లు, అమ్ముల పొది, 1000 కవచాలు ధరించిన కింకరుడు ఆవిర్భవించాడు. బ్రహ్మ అతన్ని చూసి, ఇదిగో ఈ రుద్రుడు దుర్మార్గుడు, ఇతన్ని చంపు అని ఆజ్ఞాపించాడు. మహాభీకరంగా ఉన్న ఆ కింకరుణ్ణి చూసి రుద్రుడు పరుగెత్తగా కింకరుడు వెంటనే ఆయన్ని పట్టుకోవాలని వెంబడించాడు. అలా కింకరుణ్ణి తప్పించుకోవాలని పరిగెడుతున్న రుద్రుడు సరాసరి వైకుంఠానికి వచ్చి శ్రీహరిని శరణు వేడాడు. విష్ణువు ఆయనకి అభయమిచ్చి రుద్రుణ్ణి తరుముతూ వచ్చిన సహస్ర కవచుణ్ణి చూసి ఒక్కసారి గట్టిగా హుంకరించాడు. అది విని తట్టుకోలేక ఆ సహస్ర కవచుడు మూర్ఛపోయాడు. అప్పుడు శ్రీహరి శంకరుణ్ణి పిలిచి, శంకర, నీకేం కావాలో కోరుకో అని అడుగగా శంకరుడు వెంటనే తన చేతిలోని కపాలాన్ని చాచి, శ్రీహరి, నాకు భిక్షను ప్రసాదించు అని కోరాడు. అది చూసి ఇంతకంటే భిక్ష ఇవ్వటానికి తగిన వాడెవడు అని భావించిన శ్రీహరి తన కుడి చేతిని ముందుకు చాపాడు. శంకరుడు వెంటనే తన శూలంతో ఆయన చేతిని ఖండించాడు. శ్రీహరి భుజం నుంచి రక్తం ధారలుగా కారటం మొదలయ్యింది. మహాభీకరంగా అగ్నిజ్వాలలా ఉన్న ఆ రక్తధార 50 యోజనాల నిడివితో వచ్చి సరాసరి శంకరుడి చేతిలో ఉన్న కపాలంలో పడింది. అలా ఆ రక్తధార 1000 దివ్యవర్షాల పాటు ఆ కపాలంలో పడుతూనే ఉంది. అంతకాలం శంకరుడు ఆ రక్తాన్నే భిక్షగా స్వీకరిస్తున్నాడు. ఒకనాడు శ్రీహరి, శంకర, నీ భిక్షాపాత్ర నిండిందా అని అడిగాడు. ఆ మాట విని శంకరుడు తన చేతివేళ్లని కపాలంలో ముంచి, శ్రీహరి, కపాలం నిండింది అని సమాధానమిచ్చాడు. శ్రీహరి చూస్తూ ఉండగా శంకరుడు కపాలంలో ఉన్న రక్తంలో తన వేళ్లని ఉంచి 1000 దివ్య సంవత్సరాలు దాన్ని మధించాడు. అప్పుడు ఆ రక్తంలో నుంచి నురుగులు, బుడగలు బయటికి వెలువడ్డాయి. కొద్దిసేపటికి ఆ రక్తం కిరీటాన్ని ధరించి చేతిలో విల్లు, వీపు మీద అమ్ముల పొది ఉంచుకుని ఒక మహాపురుషుడు కనిపించాడు. శ్రీహరి ఆశ్చర్యంగా అతన్ని చూసి, వీడెవడయ్యా అని శంకరుణ్ణి అడిగాడు. శ్రీహరి, ఇతడు నరుడు,
రాబోయే కాలంలో నారాయణుడవైన నీకు మిత్రుడై అసుర సంహారం చెయ్యటంలో తోడ్పడతాడు. నరనారాయణులుగా మీరు లోకంలో ప్రసిద్ధి చెందుతారు. ఈ నరుడు సర్వవిజయుడు. బ్రహ్మ తేజస్సు, నీ చేతి నుంచి కారిన రక్తం, నా దృష్టి నుంచి ఆవిర్భవించిన తేజస్సు, ఈ మూడు కలిసి జన్మించిన ఈ నరుడు శత్రువుల్ని అవలీలగా జయిస్తాడు. ఇతన్ని ఇంద్రాది దేవతలు కూడా జయించలేరు అని శంకరుడు చెప్పగానే అది విని శ్రీహరి ఎంతో ఆశ్చర్యపోయాడు. కపాలంలోనే ఉన్న ఆ మహావీరుడు తననే చూస్తూ ఆశ్చర్యపోతున్న హరిహరుల్ని చూసి నమస్కరించి, ప్రభు, నేనేం చేయాలో ఆజ్ఞాపించండి అని అడిగాడు. శ్రీహరి వెంటనే అతన్ని కపాలంలో నుంచి బయటకి లాగాడు. కపాలం నుంచి బయటపడి నించున్న నరుడితో, ఇదిగో ఇక్కడ మూర్ఛపోయి కనిపిస్తున్నాడే, వీడు మహాభయంకరుడు. బ్రహ్మదేవుడి చెమట నుంచి పుట్టాడు. వీడికి 1000 కవచాలున్నాయి. నా హుంకారంతో ఇలా మూర్ఛపోయాడు. వెంటనే వీడిని మేల్కొలిపి వాడి అంతు చూడు అని చెప్పి శ్రీహరి శంకరులిద్దరూ అదృశ్యులయ్యారు. నరుడు శ్రీహరి చెప్పినట్టుగానే మూర్ఛపోయిన సహస్రకవచుణ్ణి నిద్రలేపాడు. ఇద్దరికీ మధ్య యుద్ధం ప్రారంభమైంది. వారిద్దరి ధనుష్టంకారాల ధ్వని ముల్లోకాలలో ప్రతిధ్వనించింది. వారి యుద్ధం 2 దివ్యవర్షాలు కొనసాగింది. నరుడు సహస్రకవచుడి కవచాలని తన అస్త్రాలతో బద్దలు చేశాడు. వీరిద్దరి మధ్య సాగుతున్న పోరును చూసి శ్రీహరి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, బ్రహ్మ, నా రక్తం నుంచి పుట్టిన నరుడి చేతిలో నీ చెమట నుంచి పుట్టిన సహస్రకవచుడు నేలపై పడ్డాడు అని చెప్పాడు. అది విని బ్రహ్మ బాధపడి, ఈ జన్మలో నరుడికే విజయం దక్కుతుంది, అతడికి జయం కలుగుగాక అని అన్నాడు. ఆ మాటలు విని శ్రీహరి సంతోషించాడు. ఇద్దరూ కలిసి యుద్ధరంగానికి వచ్చారు. నరుడు సహస్రకవచుడు చేస్తున్న యుద్ధాన్ని ఆపించారు. వారిద్దరితో ఇలా అన్నారు, వీరులారా, ఇంకో జన్మలో అనగా కలి ద్వాపరయుగ సంధిలో తిరిగి మీ ఇద్దరికీ మధ్య మహాయుద్ధం ఏర్పడుతుంది. అప్పటిదాకా మీరు యుద్ధాన్ని విరమించండి అని అన్నాడు శ్రీహరి. ఆయన మాట విని వారిద్దరూ వెంటనే యుద్ధాన్ని ఆపేశారు. అప్పుడు శ్రీహరి సూర్యుణ్ణి ఇంద్రుణ్ణి పిలిచి ముందుగా సూర్యుడితో, భాస్కర, ఇదిగో బ్రహ్మస్వేదం నుంచి పుట్టిన సహస్ర కవచుడు వీడు. ఇతన్ని ద్వాపరయుగం చివర నీ అంశతో దేవతల కార్యసిద్ధి కోసం అవతరింపచేయి. భూలోకంలో యదుకులానికి చెందిన ఒక మహావీరుడికి పృథ అనే సుందరాంగి కూతురుగా జన్మిస్తుంది. కాలక్రమంలో ఆమెకి దుర్వాస మహర్షి దివ్యమంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుని కన్యగా ఉన్న ఆ పృథ నిన్ను ఆహ్వానిస్తుంది. నీవు ఆమెకు పుత్రుణ్ణి ప్రసాదించు. కన్యకు పుట్టినవాడు కాబట్టి అతడు కానీనుడుగా పేరు పొందుతాడు. అతడి ద్వారా దేవకార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు. శ్రీహరి ఆదేశాన్ని విన్న సూర్యుడు, ప్రభు, తమరు చెప్పినట్టే నేను పృథకి పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను. నాకు ఆమెకు జన్మించిన పుత్రుడు కర్ణుడుగా మహాదాతగా విఖ్యాతి చెందుతాడు అని చెప్పి నమస్కరించాడు. తరువాత శ్రీహరి ఇంద్రుణ్ణి పిలిచి, సహస్రాక్ష, ఇదిగో నా రక్తం నుంచి ఆవిర్భవించినవాడు, ఇతడే నరుడు. ఇతన్ని ద్వాపరయుగాంతంలో నీ అంశతో భూమి మీద అవతరింపచేయి. భూలోకంలో పాండురాజు పృథ, మాద్రి అనే ఇద్దరిని భార్యలుగా గ్రహించి అరణ్యాలకి వెళతాడు. పృథ అంటే కుంతి. అక్కడ ఒక లేడి వల్ల పాండురాజు శాపానికి గురవుతాడు. దానితో వైరాగ్యం పొంది శతశృంగ పర్వతం మీదకు వెళ్ళి కాలం గడుపుతాడు. ఒకనాడు అతడికి సంతానం కావాలనిపిస్తుంది. ఆ విషయాన్ని తన భార్యలతో చెబుతాడు. అప్పుడు పెద్ద భార్య కుంతి ఆయనతో, స్వామి, నేను మానవ మాతృల్ని ప్రార్థించి పుత్రులను పొందను. దేవతల అనుగ్రహంతోనే పుత్రుల్ని కంటాను అని చెబుతుంది. పాండురాజు అంగీకారంతో పృథ నిన్ను ప్రార్థిస్తుంది. ఓ ఇంద్ర, అప్పుడు నీవు నీ అంశతో ఆమెకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు అని ఆదేశించాడు. శ్రీహరి మాటలు విన్న ఇంద్రుడికి బాధ కలిగింది. శ్రీహరితో, ప్రభు, తమరు ఈ మన్వంతరంలో 24వ యుగం గడిచాక రఘుకులంలో రాముడిగా జన్మించారు. ఆ జన్మలో సీతాదేవి కోసం అన్వేషిస్తూ సూర్యుడి పుత్రుడైన సుగ్రీవుడి క్షేమం కోరి నా పుత్రుడైన వాలిని దారుణంగా వధించారు. ఆ బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. అందువల్ల నేను నరుణ్ణి నా పుత్రుడిగా గ్రహించలేను అన్నాడు. ఇంద్రుడి ఆవేదన విన్న శ్రీహరి అతన్ని అనునయించి, ఇంద్ర, భూభారం తగ్గించటానికి నీవు ఈ పని చేయవలసినదే. నీ ద్వారా జన్మించిన కుమారుడికి నేను యుద్ధరంగంలో సారథిగా ఉంటాను. అతడి చేతనే సూర్యుడి పుత్రుడైన కర్ణుణ్ణి వధింపచేస్తాను.
నీ కుమారుడి ద్వారా దుర్మార్గులైన కౌరవులందరినీ చంపిస్తాను చాలా అని అనగానే ఇంద్రుడు ఎంతో ఆనందించాడు. ప్రభు, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆజ్ఞ ప్రకారం నరుణ్ణి నా కుమారుడిగా స్వీకరిస్తున్నాను అని తన ఆమోదాన్ని తెలియచేశాడు. శ్రీహరి కూడా ఆనందించాడు. ఆ విధంగా సూర్యుణ్ణి ఇంద్రుణ్ణి దేవకార్యం కోసం నియమించాడు. తరువాత బ్రహ్మస్వేదం నుంచి పుట్టిన సహస్ర కవచుడు, శివుడు మధించగా శ్రీహరి రక్తం నుంచి పుట్టిన నరుడు ద్వాపరయుగంలో కుంతికి పుత్రులుగా జన్మించి మహాభారత యుద్ధంలో ప్రముఖ